ఖైదీ నెంబర్ 7814 ఇది విజయవాడలో ఒక రిమాండ్ ఖైదీ నెంబర్. అయితే ఈ నెంబర్కు ఇప్పుడు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఆర్థిక నేరాలు, కీలకమైనటువంటి క్రిమినల్ నేరాలు చేసినటువంటి వాళ్ళు జైల్లో ఉండటం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ ఒక ఐపీఎస్ అధికారి, అందులో సీనియర్ ఐపీఎస్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు రిమాండ్ ఖైదీగా మారారు. ఆయన కేటాయించినటువంటి నెంబర్ మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు ఖైదీలను అరెస్ట్ చేయటమే కానీ ఆయనే చివరికి ఖైదీగా మారినటువంటి పరిస్థితి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు ఏర్పడింది. అయితే ఈ కేసు వెనక ఉన్నటువంటి పూర్వాపరాలు పరిశీలించిన దాని తర్వాత జరిగినటువంటి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ తర్వాత జరిగినటువంటి అంశాలు పరిశీలిస్తున్న ఒక అంటే ఈ కేసు విచారణ ఎలా ముందుకు సాగుతుంది అనేటువంటి ఆసక్తి మాత్రం ఏపీ ప్రజల్లో నెలకొని ఉంది. ఎందుకంటే ఒక సీనియర్ అధికారిగా చట్టాలను ఎలా గౌరవించాలి, చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు ఏంటి అనేటువంటి విషయం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి చాలా స్పష్టంగా తెలుస్తాయి. అదేవిధంగా నిన్న అతన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో కోర్టులో హాజరుపరిచిన సందర్భంలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు తనకు తానే వాదించుకున్నట్లు మనకి స్పష్టమైన సమాచారం ఉంది. అది అందరూ చూశారు కూడా. సో ఈ నేపథ్యంలో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఇప్పుడు ఒక రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అతన్ని మళ్ళీ తమ కస్టడీలోకి తీసుకొని విచారించాల్సినటువంటి అవసరం ఉందనేది సిట్ అధికారులు భావిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే కోర్టులో విచారణకు హాజరైన సందర్భంలో తనకు తానే అడ్మిట్ అయ్యాడు ఒక కీలకమైనటువంటి సందర్భంలో. అదేంటంటే, నేను ఈ కేసుకు సంబంధించి కుక్కల విద్యాసాగర్ తన వద్దకు వచ్చి ఇలా జరుగుతుంది అని నాకు సమాచారం ఇస్తే ఈ విషయం కాస్త చూడండి అని మాత్రమే నేను చెప్పాను, దీంట్లో లోతుగా నేను వెళ్ళలేదు అనేది పిఎస్ఆర్ ఆంజనేయులు సాక్షాత్తు న్యాయస్థానం ముందు చెప్పినటువంటి మాట. ఒక ఐపీఎస్ అధికారి, అందులో ఒక ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గరకు అసలు కుక్కల విద్యాసాగర్ ఎందుకు వచ్చారు అంటే, కాదంబరి జత్వానీ కేసులో క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు చేయాల్సినటువంటి విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో అతను నేరుగా ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గరకు వెళ్ళి ఎందుకు ఫిర్యాదు చేశారు అనేటువంటి అంశం ఇక్కడ కీలకంగా మారింది. ఇదే నేపథ్యంలో సాధారణంగా ముంబై పోలీసులతో ఇంటెలిజెన్స్ చీఫ్ మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఒక మహిళ, అందులో కూడా ఒక సినీ నటి, ఆమెను అరెస్ట్ చేయడానికి ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు అంటే కాంతి రాణా కానీ విశాల్ గుని కానీ వీరిద్దరు కూడా ఐపీఎస్లు. వీళ్ళిద్దరి వల్ల కానిది ఇంటెలిజెన్స్ చీఫ్ ఎందుకు అంత చొరవ చూపించాల్సి వచ్చింది అనేటువంటి అనుమానం కూడా ఇప్పుడు సిట్ అధికారులకు ఉంది. ఎందుకంటే ఈ కేసులో విశాల్ గుని డీసీపీగా విజయవాడలో సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా కమిషనర్గా, సిటీ కమిషనర్గా కాంతి రాణా ఉన్న సమయంలో వీళ్ళిద్దరినీ కాదని, ఒక ఇద్దరు ఐపీఎస్లు కాదని ఇంటెలిజెన్స్ చీఫ్ కలగజేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తాయి అంటే, ఒక నటిని అరెస్ట్ చేసేటప్పుడు ఈ ఇద్దరు ఐపీఎస్లు హ్యాండిల్ చేయలేకపోతారా? సాధారణంగా ఒక సినీ నటిని అరెస్ట్ చేసుకొని తీసుకొని రావాలంటే ఒక సిఐ స్థాయి అధికారి లేదా డిఎస్పీ స్థాయి అధికారి రంగంలో దిగితే సరిపోతుంది. ఎందుకంటే ముంబైలో ఉన్న, కోల్కతాలో ఉన్న, చెన్నైలో ఉన్న అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ నటిని కానీ లేకపోతే ఆ సంబంధించినటువంటి ఎవరైతే నిందితుడు ఉంటారో, అభియోగాలు ఎదుర్కొన్నటువంటి నిందితులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చేటువంటి అధికారం పోలీసులకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ కేసులో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎందుకు కలగజేసుకున్నారు అంటే, అంత అవసరం ఏమొచ్చింది అనేటువంటి అనుమానాలు అటు న్యాయస్థానానికి ఉంటాయి, ఇటు ప్రజల్లో ఉంటాయి. అదేవిధంగా సిట్ అధికారులు కూడా ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో విచారించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు ఖైదీ నెంబర్ 7814ని కస్టడీకి ఇవ్వాలనేటువంటి అభ్యర్థన, అంటే ఇప్పుడు మరి కొద్ది గంటల్లో చేస్తారా, లేదంటే ఈరోజో రేపో ఖచ్చితంగా కోర్టులో కస్టడీ పిటిషన్ అయితే వేస్తారు. పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి అతన్ని తమ కస్టడీకి ఇవ్వాలనేది సిట్ అధికారులు కోర్టుకు అభ్యర్థించేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు మరొకసారి
సిట్ అధికారులకు తనదైన శైలిలో అంటే ఆయన ఐపీఎస్ తెలివితేటలు కానీ లేదా పోలీస్ శాఖలో తనకున్నటువంటి చట్టాల మీద తనకున్నటువంటి అనుభవాలన్నింటినీ కూడా రంగరించి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారా, లేదంటే ఉన్న వాస్తవాలను కుండబద్దలు కొడతారా? ఈ కుండబద్దలు కొడితే ఏం జరగబోతుంది? సినీ నటి జత్వానీ కేసులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయినటువంటి 3 పోలీస్ ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు దీని వెనక ఉన్నటువంటి వ్యవహారం ఎవరు నడిపించారు అనే అంశాలు కూడా తేలే అవకాశం కనిపిస్తోంది.